వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉపరాష్ట్రపతితో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. వైఎస్ షర్మిల. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించే దిశలో భారత్ కెనడా అడుగులు వేస్తున్నాయి. G7 సదస్సుకు హాజరైన ప్రధాని మోడీ ట్రూడో స్థానంలో ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నియామకానికి భారత్ కెనడా అంగీకరించాయి. వీలైనంత త్వరగా ఈ మేరకు చర్చలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. భారత్ కెనడా మధ్య వాణిజ్యం, ప్రజా సంబంధాలు, కనెక్టివిటీకి సంబంధించిన రంగాలలో సీనియర్ స్థాయి, కార్యనిర్వాహక స్థాయి యంత్రాంగాలతో తగిన సమయంలో చర్చలు జరపాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. శుద్ధ ఇంధనం, డిజిటల్ మౌలిక వసతులు, కృత్రిమ మేధ, ఆహార భద్రత, క్రిటికల్ మినరల్స్, సప్లై చైన్ రంగాల్లో సహకారంపై మోడీ, కార్నీ చర్చలు జరిపారు. ప్రధాని మోడీ G7 సదస్సులో పాల్గొనడం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం, క్రియాశీలత, భారతదేశపు నాయకత్వ పాత్రకు ప్రతిబింబమని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అన్నారు. కెనడాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు మోడీ తెలిపారు. G7 में उसके एग्जीक्यूशन की दिशा में ले जाने में एक बहुत बड़ा अवसर है और भारत इस अवसर का उपयोग ग्लोबल गुड के लिए करने के लिए हमेशा इच्छुक रहा है, आगे भी इच्छुक रहेगा. भारत और कनाडा के संबंध अनेक प्रकार से बहुत ही महत्वपूर्ण है. कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है. भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है. लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा, मानवता को मजबूत करना होगा, हमारे रिसोर्सेज का ऑप्टिमम यूटिलाइजेशन कर करके मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं, उस दिशा में हम प्रयास करते रहेंगे. और मुझे विश्वास है कि प्रधानमंत्री जी के चुनाव के बाद मुझे पहली बार मिलने का मौका मिला है, तो इस चुनाव के भव्य विजय के लिए भी मैं उनको बधाई देता हूं और आने वाले कालखंड में उनके साथ भारत और कनाडा मिलकर के अनेक क्षेत्रों में प्रगति करेंगे. बहुत बहुत धन्यवाद. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్టే అని చెప్పారు. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీర్ సెంటర్లు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. GSEC కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డిజిటల్ భద్రతే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ, మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశాం. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతుంది. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రైజింగ్ లో భాగంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నాం. ఇక్కడ మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారు. ప్రభుత్వంలో నూతన ఆవిష్కరణలు, విధానాలు తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. Our government, our lives are digital. If digital is safe, we will grow. I am proud Google will use the cyber security hub to develop advanced security and safety solutions. This will focus on skill development, create employment and increase security capabilities of India. I love your company's philosophy. Do no evil. Like Google, my government believes do only good. Even if benefits are slow, we must focus on long term. I'm sure if global companies search for
best investment place? Answer will be Telangana. The first link will be Hyderabad. We call this Telangana Rising. We want to grow Telangana into $1 trillion economy by 2035. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు అంశాలపై వారు చర్చించారు. లోకేష్ వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి ఉన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్తో పాటు భర్త, దగ్గర వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్ఎథికలే కాదు, ఇల్లీగల్ కూడా. మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని, ఆ విషయం కూడా మర్చిపోయి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి, జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీలో నిన్నటి నుంచి కురుస్తున్న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల వల్ల లోతట్టి ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వాతావరణ శాఖ ఢిల్లీలో పాటు పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో దొడ్డినగేరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వీధి తిరిగి గ్రామంలో ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని మండలం తెలుగుదేశం సీనియర్ నాయకుడు రంగస్వామి, ఆదోని మండల నాయకులు బీజేపీ ఉషరాజు, హెచ్ రాజు, పెద్ద తుమ్మలం ఎస్ఐ మహేష్ కుమార్, దొడ్డే నగేరి గ్రామ కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోజు దొడ్డనగిరి గ్రామానికి నేను విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ మా నాయకులు శివప్ప గారితో పాటుగా మిగతా నాయకులందరినీ, కూటమికి సంబంధించిన పెద్దలందరినీ కలిసి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను.
ఇల్లు తిరిగాం, ప్రతి వీధిలో కూడా సమస్యలు తెలుసుకున్నాం. నీళ్లకు సంబంధించిన పెద్ద సమస్య ఇక్కడ కనపడతా ఉంది. దాంతో పాటుగా డ్రైనేజీకి సంబంధించిన సమస్య, కాలువలు క్లీన్ చేయలేకపోవడం ఉన్న సమస్య, కొంతమంది ఇల్లు లేవంటున్నారు, కొంతమంది స్థలాలు లేవంటున్నారు. ఇలా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. తప్పనిసరిగా ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కనిపించదు, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తాడు. నేను అలా కాకుండా ప్రతి గ్రామానికి రోజు ఏదో గ్రామానికి వెళ్తా ఉన్నాం, గ్రామంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలుసుకున్న సమస్యల్ని వీలైనంత వరకు మంత్రికి గాని ముఖ్యమంత్రులకు గాని చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే పని చేస్తా ఉన్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా రాబోయే మంచి రోజులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాం. నందలూరుకి చేరుకున్న బలిజల రిజర్వేషన్ పోరాట యాత్ర. ప్రసాద్ రాఘవయ్యలకు ఘన స్వాగతం. బలిజ నాయకుల మద్దతు. నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బలిజలకు రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరుతూ చిత్తూరు నుండి అమరావతి దాకా సాగుతున్న రిజర్వేషన్ పోరాట పాదయాత్ర నందలూరుకు చేరింది. ఒంగోలు కాపు యువనేత నాసా ప్రసాద్, శ్రీకాళహస్తికి చెందిన రాఘవయ్య ఈ యాత్రకు నేతృత్వం వహించారు. నందలూరు బలిజ నాయకులు, యువకులు, ప్రజలు బ్రిడ్జి వద్ద స్వాగతం పలికారు. అనంతరం బస్టాండ్ వరకు పాదయాత్రలో కదిలి సంఘీభావం ప్రకటించారు. ప్రసాద్ రాఘవయ్యలకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజల రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం మేము ఈ యాత్ర చేపట్టాం. నూతనంగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో బలిజల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ యాత్ర నెల్లూరు, వెంకటగిరి, రావూరు, చిట్వేలు, రాజంపేట, నందలూరు మీదుగా అమరావతికి చేరి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయాలని ఆర్గనైజర్స్ తెలిపారు. తల్లికి వందనం, బిడ్డల విద్యకు వరం. వైసీపీ అబద్ధ ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణలు చెప్పాలి. చెమర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట, అన్నమయ్య జిల్లా. రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకునే హక్కు కలిగి ఉండాలన్న లక్ష్యంతో ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిస్తున్నామని, ఆ పథకాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు నిరూపించలేకపోతే మోకాలిపై కూర్చుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం రాజంపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందన పథకం చంద్రబాబు సూపర్ 6 వాగ్దానాల్లో ప్రధాన అంశం. ఈ ఎన్నికల హామీని నేడు అక్షరాలా అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చదువుతున్న ప్రతి విద్యార్థి ఖాతాలో 13,000 జమ చేశారు. అలాగే 2,000 పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ ఖాతాలో జమ చేశారు అని వివరించారు. వైసీపీ నేతలు మాత్రం ఈ నిధులు నారా లోకేష్ ఖాతాలోకి వెళ్లినట్లు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చూస్తే ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టే దిగజారుడు రాజకీయమే వైసీపీ ధోరణి. అటువంటి ఆరోపణలు చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు, లేకపోతే తాము చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, గత ప్రభుత్వాల మాదిరిగా ఒకరిని మాత్రమే చదివించే విధానం తమకెప్పుడూ లేదని చెప్పారు. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ చదవాలి, విద్య కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ పథకం బిడ్డల భవిష్యత్తుకు ఒక వరం లాంటిదని తెలిపారు. నాయకులు ఏదో ఒకటి ప్రచారం చేయాలని కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు, 2,000 రూపాయలు లోకేష్ బాబు గారి అకౌంట్లోకి పోయారని తప్పుడు ప్రచారం చేశారు. గతంలో మీరు ఇచ్చింది 13,000, మెయింటెనెన్స్కు 2,000 రూపాయలు పెద్దలు చెప్పినట్లుగా కలెక్టర్ అకౌంట్కి వెళ్ళినాయి. అప్పుడు మా లోకేష్ బాబు గారు ఒక ఛాలెంజ్ చేశారు, మీకు టైం ఇస్తున్నాను, మీరు ఆధారాలతో సహా రుజువు చూపించండి అని ఛాలెంజ్ చేశారు. ఆ వీడియోలన్నీ కూడా నేను కూడా నా స్టేటస్తో సహా మా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. మీకు టైం ఇచ్చాం, ఆ గడువు లోపల మీరు ఆధారాలతో సహా చూపించండి అని. ఆధారాలతో సహా మీరు ముందుకు వచ్చారా? కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఆధారాలు లేనటువంటి మీ పింక్ డైమండ్ లాంటి ప్రయోగాలు అనేటటువంటివి ప్రజల ముందు ఇంకా పనికిరావు. కాబట్టి ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో మీరందరూ కూడా మోకరెళ్ళి లోకేష్ బాబు గారికి, తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఒత్తిడి తెస్తామని, హామీలు నెరవేర్చే విధంగా పోరాటాలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోని మండలం కర్నూలు జిల్లా శాసనంలో వైఎస్ సాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో అతని ఆశీర్వాదంతో 20 ఏళ్ళ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ రోజు నాకు ఒక మంచి వైస్ పోస్ట్ ఇచ్చారు ఆదోని వైస్ ప్రెసిడెంట్ గా. కాబట్టి ఇచ్చిన వాళ్ళకు పెద్దవాళ్లకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి మరియు చంద్రకాంత్ రెడ్డి గారికి ప్రెసిడెంట్ దేవ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు, కార్యకర్తలకు నా యొక్క అభివాదనలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ చంద్రశేఖర్ గౌడ్, కాంచన్ నగర్, ఆదోని. దేశంతో ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే మాజీ ఎమ్మెల్యే గారు కమిటీ వేసి కమిటీలో 24 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఏ చిన్న ధర్నా అయినా కూడా మనందరం కూడా పోరాడి మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు రావాలని ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మీ చిన్న సమస్య వచ్చినా పార్టీని బలోపేతం చేస్తూ మన సమస్యలు మనమే పరిష్కరించాల్సిన దిశగా మనం పోరాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదే కాకుండా నిన్ననే మన దానాపురం చూసాం, వీడియో కూడా మాకు వచ్చింది. ఇది అక్కడ ఒక ఎస్సీ సర్పంచ్, అక్కడ దానాపురంలో ఎస్సీ సర్పంచ్ కి పిలిచారు అంతే. రా రా అని పిలిస్తే ఆ ఎస్సీ సర్పంచ్ పిలిస్తే ఏం చెప్తా ఉన్నారంటే పక్కన కృష్ణమ్మ చెప్తా ఉంది, దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎస్సీ 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 అని అంటే ఎస్సీ కాబట్టి పైకి రావడం లేదని చెప్పే పరిస్థితిలో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు కులాల బట్టి ఎవరైతేనేమి ఎస్సీలు అయితే పక్కన నిలబెట్టుకొని వాళ్ళని గౌరవం ఇచ్చి పైకి రమ్మని బలవంతం చేసి పక్కన నిలబెట్టుకోవాలి. అది ఆ పరిస్థితి లేదుడా. ఏదన్నా పిలిచినారు, రమ్మన్నారు, ఎందుకు రావడం లేదని చెప్పేసి అడుగుతా ఉంటే పక్కన మన కృష్ణమ్మ చెప్తా ఉంది ఎస్సీలు కాబట్టి అని. అంటే ఎస్సీలు అయితే ఏమి, ఒక సర్పంచ్ ఆ ప్రథమ పౌరుడు ఆ ఊరికి అన్ని విధాలుగా వీళ్ళు చెప్పే మాట ఒకటి, అంటే మన మీద పునజల్లేటప్పుడు కార్యక్రమంగా బాగా చెప్తారు. వాళ్ళకి ఆచరణలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. పైకి పిలిచి గౌరవం ఇచ్చి మీరు ఈరోజు మన పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని కమిటీలో అంటే టౌన్ కమిటీలో దాదాపుగా 24 మందికి అవకాశం కల్పిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా కూడా ఎవరైతే కమిటీలోన ఈరోజు మిమ్మల్ని పార్టీ పరంగా తీసుకున్నామో బాగా పనిచేయాలా, ఈసారి మీకు గుర్తింపు ఉంటుంది, ఏ సమస్య లేకుండా మీకు ఒక పదవి ఇచ్చాం కాబట్టి మీరు కూడా బాగా ఫీల్ అయిపోయి, అంటే మాకు పదవి ఇచ్చారు కాబట్టి బాగా కష్టపడాలని ఒక ఆలోచన వచ్చి మీరు మీ వాళ్ళలో ఎక్కడెక్కడైతే ఏ వాళ్ళలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో మీరు గుర్తించి వాళ్ళకి మన పార్టీ పరంగా చేసే కార్యక్రమాలకి పిలుచుకొని వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇంకా మాకు రాలేదని చెప్పేసి అనుకుంటా జరుగుతా ఉంది. ఎవరైనా పార్టీ పరంగా మాకు పదవులు రాలేదని బాధపడే అవసరం లే. ఇంకా జిల్లా లెవెల్లో కానీ, టౌన్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సమస్య ఏం లేదు. అందుకే దయచేసి ఎవరు కూడా ఆలోచన పెట్టుకోవద్దండి. అందరికీ పదవులు ఇస్తాం, ఎలాంటి సమస్య లేదు. ఏదున్నా కూడా పార్టీని బలోపేతం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికే
మనం అంతా పని చేయాలని చెప్పేసి కోరుతాను. నమస్కారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్.